హాయ్ ఫ్రెండ్స్, నాది కళాస్ హోమ్లీ కిచెన్. చూస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. నేను వీడియో లేకుండానే ఆడియోతోనే మీకు కర్రీస్ చెప్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అయితే ప్రజెంట్ నేను కూరల్లో రారాజు మన వంకాయ తెలుసు కదండి మీకు అందరికీ. లేతగా ఉండే వంకాయలు మసాలా పెట్టి చేస్తే ఎంత బాగుంటుందో అసలు. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. కొంచెం పల్లీలండి, కొంచెం కొబ్బరి, దాంట్లోనే ఉల్లిపాయ వేయండి, చెక్క లవంగాలు, ధనియాల పొడి, కొత్తిమీర, దాంట్లో 2 టమాటాలు, చింతపండు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి మిక్సీ పెట్టండి. మిక్సీ పట్టిన తర్వాత ఈ లేత వంకాయలు ఉంటాయి కదా, మీరు ఎన్ని తెచ్చుకుంటారో అంత క్వాంటిటీని బట్టే మీరు మసాలా వేసుకోండి. ఆ మసాలాల వంకాయలు కట్ చేసి ఈ మసాలా ఆ వంకాయల్లో పెట్టి ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి తిరగబోతులో ఈ వంకాయలు కూడా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఈ మసాలా ఉండే పులుసు ఉంటుంది కదా, ఈ పులుసు ఈ వంకాయల్లో వేసేయండి. వేసేసి కుక్కర్ మూత పెట్టండి. ఒక 2 విజిల్స్కే ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేస్తే మెత్తగా అయిపోతాయి ఫ్రెండ్స్. ఎక్కువసేపు ఉంటే చాలా బాగుంటుంది కూర. తిని మీరే చెప్తారు బాగుందని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.